स्वस्ति वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमश्च कृत्सरे रुद्राय नमो रुद्राय सकृत्सरे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि पुंसि स्तिकसिरसि वज्रो नमस्ते अस्तु मामाहि पुंसि उद्गातेव शुकुरे सामगायसि ब्रह्मपुत्राय वसवने शुशिकुंससि स्वस्ति नः शकुने अस्तु प्रतिनस्तु वना भव स्वामिनः इति विवाहाकारमेत्य तूष्णीं पादौ प्रक्षाल्य आचम्य ప్రాసన చేయిస్తారు. ఆ సందర్భంగా ధరించే వస్త్రాలనే కళ్యాణ వస్త్రాలని ఈ మధుపర్కాలు కట్టుకునే వివాహానికి మళ్ళా తయారై వస్తాడు. హిరణ్యరూపస్య హిరణ్య సంద్రగపాన్నపాత్సేత హిరణ్యవర్ణః హిరణ్యజాత్పర్యోనే నిషద్యా హిరణ్యనామస్మై సువర్ణాభరైరలంకృత్య దధి మధు సగో దృష్టికా కుమర్షయాపానీయ ఇత్యర్థకూర్చాభ్యం పరిగృహ్య త్రయీ విద్యాదేశో శేషదోషోధి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం విరాజో దోహోసి విరాజో దోహమసీయ మమ పద్యాయ విరాజ అమృతోపస్తరణమసీత్యపీత్వా అమృతోపస్తరణమసీ యన్మధురామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధురామధవ్యేణ పరమేణాన్నాద్యేన వీర్యేణ పరము ఓన్నాదో మధవ్యోసాని విరాచమ్యా సాక్షిభూతా సాగేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై ఏ రూపైషామయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణే ఇత్యుక్తోదక పూర్వం తాం దద్యాత్ తస్మై త్రివాచనం. వివాహంలో అతి ప్రాధాన్యత ఉన్నది కన్యాదానం అండి. కన్యాదాన ఫలం అంతా ఇంత కాదు, అమోఘం అపరిమితం అన్నారు పెద్దలు. చాలామంది పిల్లలు లేని దంపతులండి వాళ్ళ బంధుమిత్రుల కుమార్తెల వివాహాలప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని ఆ అమ్మాయిలకు కన్యాదానం చేయడానికి ముందుకొస్తారు. పద్మపురాణాన్ని అనుసరించి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతాయిమే ధ్రువో రాజా విశామయం హేవైధిమాప్యతిష్ఠాః పర్వత ఇవావిచాచరైః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠమృతన్యతాః అధరే సంతు శత్రవాః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపా క్షేత్రాణి సంజయన్నో ఇంద్రేణ మదీధరదు ధ్రువం ధ్రువేణ విషా తస్మై దేవాయ ధ్రువం అయం చ బ్రహ్మణస్పతి ధ్రువం తే రాజా వరుణో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోక కళ్యాణం కొరకు ఆ దంపతులు సీతారాములు సుముహూర్తం ద్వారా ఒక్కటయ్యారు. వారి మధ్యలో ఉన్న ఆ తెర తొలగింది. వారిద్దరూ ఇప్పుడు పక్క పక్కకు చేరారు. ఇక్కడ నుండి కలిసి కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటిదాకా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. హితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజనం గృహ్యమారమణ గోవింద హరి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గౌరీ
माङ्गल्यानुष्ठानदेवताभ्यो नमः स्वर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि चित्रमाच्छादयामि चामुण्डीचामि गजमास्त्रावयामेन्द्रकारोहयामि स्नानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार देवोपचार शक्तोपचार मंत्रोपचार भक्तोपचार पूजां समर्पयामि अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजां भगवान् सर्वात्मकः गौरी माङ्गल्य नीललोहितादिच्छान देवताः प्रीताः प्रसन्नाः वरदा भवन्तु फलप्रमेश्वरार्पणमस्तु माङ्गल्य धारण ఆ మంగళసూత్రాలని మీకు చూపిస్తున్నారు అర్చక స్వాములు. అందరూ ఆ మంగళసూత్రాలకి దండం పెట్టుకోండి. ఎందుకనంటే అదే లోకమంగళభూతం. మన ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం సూర్యవంశంలో పుట్టిన సూర్యుడే అధిపతిగా ఉన్న సంవత్సరం. రాముడి కళ్యాణంలో ఆదివారం నాడు జరుగుతోంది. ఆ దివ్య మంగళసూత్రాలను రాముడు సీతమ్మ మెడలో ధరింపజేస్తున్నారు. ఆ మంగళసూత్రాలు మనల్ని చక్కగా కాపాడాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ తిరి మొక్క కడుపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీమద్రమారమణ గోవింద హరే రాజా రామచంద్ర ప్రభు की जय सीतामाता को जय पवन सुत हनुमान की जय जय श्री राम जय श्री राम जय श्री राम గట్టి మేళం. క్లాప్స్ కొట్టు సిరి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అయ్యా రండి. పెద్దలు రాకేష్ రెడ్డి గారు మన స్వామివారి కళ్యాణోత్సవాన్ని తొలగించడానికి ఇచ్చేశారు. వారు మన ప్రాంతానికి వారి ట్రస్ట్ ద్వారా కూడా చాలా సేవలు చేస్తూ ఉన్నటువంటి మహానుభావులు. వారి వల్ల మన ఈ నగరం మంచి మంచి ఆధ్యాత్మిక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వృద్ధిలోకి తలంబ్రాల ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నారు. తల మీద పోసే ప్రాలు తలంబ్రాలు. ఇది అతి ముఖ్యమైన ఘట్టం. మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇళ్లల్లో పెళ్లి చేసిన, దేవాలయాల్లో దేవుళ్ళ పెళ్లిళ్ళు చేసిన అతి ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు. ఆ తలంబ్రాలంటే బియ్యం మూకలు లేకుండా, నడుము విరిగిపోకుండా ఉన్నటువంటి బియ్యాన్ని మనం ఉంచుకోవాలి. తల్లులందరూ తలంబ్రాలు తెచ్చారు. ఆ తలంబ్రాలను ఇందులో కలుపుతారు. మీరందరి దగ్గర సేకరిస్తున్నారు. అవి మన వంశానికి, మన గోత్రానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుతూ ఆ తలంబ్రాలను రాముడి నెత్తి మీద సీతమ్మ శిరస్సు మీద రామయ్య ఒకళ్ళకొకళ్ళు పోసుకుంటూ ఉంటారు. అది ఈ ఘట్టం చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎందుకంటున్నామంటే జానక్యా కమలామలాంజలి ముటే యా పద్మరాగాయుత న్యస్తారాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయుత స్రస్తా శ్యామల కాయకాంతి కలిత